దేని గురించి ఇసుకుపోయారు? కాంగ్రెస్ పార్టీ 7వ తారీఖు డిసెంబర్ 2023 నుంచి మొదలుపెట్టింది ప్రజాపాలన కార్యక్రమంలో ఆ మహిళా సోదరులకు యావత్ రాష్ట్రంలో మహిళలకు ఉచిత బస్సు ప్రయాణం కలిగిస్తే ఎవరు ఇసిగిపోయింది? టీఆర్ఎస్కు సంబంధించిన నాయకత్వం ఇసిగిపోయారు. అయ్యో మేం చేయలేకపోయినాం కదా, వీళ్ళు చేస్తూ ఉన్నారు, నిరాశ నిస్పృహతో ఇసిగిపోయినారు. మేము చేస్తున్న ప్రతి కార్యక్రమాన్ని జీర్ణించలేకపోతా ఉన్నారు హరీష్ రావు గారు. మేము చేస్తున్న ప్రతి పని ఈరోజు మీ గుండెల్లో రైలు పరిగెట్టిస్తూ ఉన్నాయి. మీన్మేలను ప్రజలు ప్రతిపక్షంలో కూర్చోబెట్టారు. ప్రతిపక్ష పాత్ర నిర్వహించాలని ప్రజలు మీ అందరినీ కోరితే ఆ పాత్ర కూడా నిర్వహించలేని సందర్భం. ఎందుకంటే పార్లమెంట్ ఎన్నికల్లో, గ్రామ పంచాయతీ ఎన్నికల్లో, మున్సిపల్ ఎన్నికల్లో ఈరోజు ప్రజలు ఏ విధంగా టీఆర్ఎస్ పార్టీకి సంబంధించిన నాయకత్వంపై ఇసికి ఏసారి ఏ విధమైన జవాబు చెప్పినరో మీరు అప్పుడే మర్చిపోయినరా అని అడుగుతా ఉన్నాం. మీ మునిగిపోయే కారుకి మేము వస్తున్నాం రాబోయే ఎన్నికల్లో వస్తున్నాం అని చెప్పి మీ మునిగిపోయే కారు. మేము వస్తాం, ఆ అధికారి సంగతి చూపెడతామంటారు. మేము వస్తున్నాం ఖబర్దారని భయపెట్టించే కార్యక్రమం చేస్తూ ఉన్నారు. మీకు 10 సీట్లు కూడా రావు, 100 సీట్లు అని హరీష్ రావు గారు చెప్తా ఉన్నారే. ఇప్పటికైనా వాస్తవిక విషయాలు తెలుసుకొని మాట్లాడాలి. నిన్న పెద్దపల్లికి పోయిన చాలా సంతోషం. పెద్దపల్లి జిల్లాలో పోతూ భూముల ధరలు తగ్గాయని అంటున్నారు. అసలు భూముల ధరలు ఎక్కడైనా తగ్గినాయండి? ఇది చాలా దుర్మార్గమైన మాట. వారి హయాంలో మీ పార్టీ నాయకులు ల్యాండ్కు సంబంధించిన మాఫియాతో కూడుకొని కృత్రిమంగా రేట్లు పెంచి పెద్దపల్లిలో నేను ఈరోజు చెప్తా ఉన్నా, సామాన్యుడు గజం భూమి కొనాలన్నా, సొంత ఇల్లు కట్టుకోవాలన్నా మీ హయాంలో వీరందరూ కూడా భయపడే పరిస్థితి వచ్చింది. వాస్తవం కాదా అని అడుగుతా ఉన్నాం. పోలీసులకు సంబంధించి బెదిరింపు ధరలు మానుకోండి. మీ హయాంలో ఒక ట్యాగ్ లైన్ ఇచ్చిండ్రు, ఫ్రెండ్లీ పోలీస్ అని. ఫ్రెండ్లీ పోలీస్ ఎవరికి? ఆ ప్రగతి భవన్ చుట్టూన్నవారు, లేకుంటే ఆ పార్టీకి సంబంధించిన మిత్రులకు ఫ్రెండ్లీ పోలీసును ఏర్పాటు చేసి ప్రతిపక్షాలను, వామపక్షాలకు సంబంధించి వారు కానీ, మా పార్టీకి సంబంధించిన వారే కానీ, మానవ హక్కులకు సంబంధించి పోరాటం చేసిన మిత్రులపైన కానీ ఏ విధంగా మీరు వారిపై